గల్లా మాధవి కమెంట్స్. పశ్చిమంలో జరుగుతున్న అభివృద్ధిపై సమీక్ష చేస్తాం. ప్రజలకు అసౌకర్యం కలగకుండా అభివృద్ధి చేస్తామని కమిషనర్ చెప్పారు. కుక్కల సమస్యలపై దృష్టి పెట్టాం. ఎండాకాలం వస్తున్న నేపథ్యంలో మంచినీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. ఈరోజు గౌరవ కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో జిఎంసి రివ్యూ మీటింగ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పలు అంశాల మీద ఈరోజు చర్చించడం జరిగింది. మా వెస్ట్ పరిధిలోకి వచ్చేటప్పటికి ఈ ఆర్ఓబి, పీవీకే నాయుడు మార్కెట్, నార్లా ఆడిటోరియం, కొన్ని పార్క్స్, కృష్ణానగర్ రైతు బజారు, అదేవిధంగా ఈ రోడ్ వైడనింగ్స్, డాగ్స్, ఈ అంశాల మీద చాలా విస్తృతంగా చర్చ చేయడం జరిగింది. అవి ఎక్కడెక్కడైతే ఆగాయో, వాటికి ఏ హడ్డుల్స్ అయితే ఉన్నాయో వాటన్నిటి మీద సమీక్ష చేసి సదరు అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది. వాటికన్నిటికీ కూడా ఒక డెడ్ లైన్ డేట్స్ తీసుకోవడం జరిగింది. అధికారులందరూ కూడా ప్రతి ఒక్క అంశానికి ఒక డేట్ ఇవ్వడం జరిగింది. ఆ డేట్ లోపల అవన్నీ కూడా పూర్తి చేసి ఎక్కడ ప్రజలకు అసౌకర్యం లేకుండా మాకు అందించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. చాలా అంటే ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న వర్క్స్ లో ప్రధానంగా మనకి పీవీకే నాయుడు మార్కెట్ కానివ్వండి, నార్లా ఆడిటోరియం కానివ్వండి, ఈ కుక్కల సమస్య కానివ్వండి, ఈ మూడు ప్రధానంగా మా వెస్ట్ పరిధిలోకి వస్తున్నవి. చాలా ఫాస్ట్ గానే మరి మార్చి 16వ తారీఖు నార్లా ఆడిటోరియం మనకి ఆక్షన్ స్టార్ట్ అవబోతోంది. పీవీకే నాయుడు మార్కెట్ కూడా కొత్త డిపిఆర్ తో మేము ఈ 9వ తారీఖు కానీ 10వ తారీఖు కానీ గౌరవ కమిషనర్ గారితో కూర్చొని స్టేక్ హోల్డర్స్ అందరితో కూర్చొని మాట్లాడి దానికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా డాగ్స్ కూడా ఇంకా ఇప్పటికి ఉన్న కెనాల్స్ కాకుండా గౌరవ మంత్రివర్యులు ఇంకో 2-3 కెనాల్స్ అవసరం ఉన్నా కూడా వాటిని తక్షణమే ఏర్పాటు చేసి ఈ సమస్యని వెంటనే పరిష్కరించాల్సిందిగా ఆయన ఆర్డర్ కూడా వేయడం జరిగింది. సో ఈ 3 ప్రధాన అంశాల మీద ఫోకస్ చేసి చాలా ఫాస్ట్గా సొల్యూషన్ తీసుకొస్తామని చెప్తున్నాము. ఇక సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఎక్కడ వాటర్ స్కేర్సిటీ లేకుండా వాటర్ సప్లై మీద, టేలెంట్ ఏరియాస్ మీద కూడా దృష్టి పెట్టి ఎక్కడ నిరంతర వాటర్ సరఫరా ఉండేలాగా కూడా యాక్షన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సిల్టేషన్ మీద కూడా, అంటే మే ఎండింగ్ కల్లా కూడా అన్ని మేజర్ డ్రైన్స్లో సిల్టేషన్ క్లియర్ చేసి మనం ఎట్లయితే వర్షాకాలంలో గత 2 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నామో అలాంటి పరిణామాలు మళ్ళీ రాకుండా, పునరావృతం కాకుండా చూసుకునే బాధ్యత కూడా అధికారులు తీసుకుంటారు. గౌరవ కమిషనర్ గారు, కొత్తగా వచ్చిన కమిషనర్ గారు వీటన్నిటి మీద ఫోకస్ చేసి ఇప్పటి నుంచే డెడికేటెడ్గా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారు. రానున్న రోజుల్లో మనం ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్న అంశాలన్నిటి మీద ఒక మంచి సొల్యూషన్ వస్తుందని మేమందరం కూడా ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.